మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం శాంతి భద్రతలు మరింత పటిష్టం కాబోతున్నాయి. నూతనంగా వచ్చిన సిపి సాయి చైతన్య తన దూకుడు కూడా ప్రారంభించారు. అర్ధరాత్రి అని తేడా లేకుండా కూడా ఎక్కడైతే జనావాసాల్లో ఇబ్బందులు కలుగుతాయో, ఎక్కడైతే నగరంలో శాంతి భద్రతలకు కొదువ అనిపిస్తుందో అక్కడ ఆయన డేగకనుతో చూస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలోని అహ్మదీ బజార్, నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏ ఉన్నాయో అక్కడ చిచ్చర పిడుగులా దూసుకుపోతుంది. రంజాన్ మాసం కావడంతో నగరంలో చాలా మట్టుకు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకొని బయలుదేరాడు. ఒక సింగంలా వెళ్తున్నాడు. అర్ధరాత్రులు రోడ్డు పైన తిరిగే యువకులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, అనవసరమైన టైంలో బయట తిరిగితే వాళ్ళ పైన చర్యలు తప్పవని కౌన్సిలింగ్ సైతం మరి ఇది ఇలాగే కొనసాగితే వాళ్ళపైన చర్యలు తప్పవని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. అర్ధరాత్రి కొత్త కమిషనర్ మొత్తం నిజామాబాద్ నగరంలో ఎలా ముందుకెళ్ళబోతున్నాడు. ఇప్పటికే జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తనిఖీలు నిర్వహిస్తున్నాడు. ఎక్కడ ఏదైనా పెండింగ్ కేసులు ఉంటే తక్షణమే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మరి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మొదట శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తానని ఆయన చెప్పిన మాట అదునుగా ఆయన రంగప్రవేశం చేస్తూ కూడా సీరియస్గా ముందుకెళ్తున్నారు. దీని పట్ల కూడా ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పష్టంగా మాట్లాడుతూ ముక్కుసూటిగా ముందుకెళ్లే సాయి చైతన్య నిజామాబాద్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఇలాగే ప్రజలను శాంతి భద్రతలను పరిరక్షింపజేయాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు.